చెప్పాలి. హాయ్ గాయస్ అంటే ఇట్లా చూపించాలి. అదే అదే మనవరాలకు నీళ్ళు కాబట్టడానికి ఇద్దరు తాతలు తిప్పలు పడుతున్నారు. ఒక మేనమామ ఇద్దరు తాతలు కష్టపడుతున్నారు మా బొడ్డమ్మాయి కోసం. చాలా తీవ్రంగా విచారించాల్సిన విషయమే ఇది. హలో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇక్కడ మా ఇంటికి ఒక కొత్త వస్తువు అయితే వచ్చింది. మా బుజ్జి తల్లికి వాటర్ కాగబెట్టుకోవడానికి మేము వాటర్ బాయిలర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి. ఇందులో వాటర్ కాగబెట్టుకుంటే కట్టెలు సేవ్ అవుతాయి అండ్ వాటర్ కూడా చాలా చాలా బాగుంటాయండి. కాపర్ బాయిలర్లో వాటర్ కాగబెట్టుకుంటే అండ్ గ్రీజరు అండ్ కరెంటు వాటర్ చిన్నపిల్లలకి పోయకూడదు అంటారు కదా. సో కరెంటు వాటర్ పోయకూడదు అన్నారు కాబట్టి మేము ఇలా కట్టెల పొయ్యి మీద కాగబెట్టి పోస్తే బాగుంటాయి అన్నారని ఇలా కాపర్ బాయిలర్ తీసుకొచ్చాము మా బుజ్జి తల్లి కోసము. ఇక్కడ చూసారా, ఇద్దరు తాతయ్యలు, మేనమామ, వాళ్ళ అమ్మమ్మ అందరు కష్టపడుతున్నారనమాట. సో నీళ్ళ ఫంక్షన్ రోజు ఇంకా వాటర్ బాయిలర్ ఓపెన్ చేసి అందులో కాగబెట్టి పోయాలని మాత్రమే అప్పటికప్పుడు మేమైతే వాటర్ బాయిలర్ తీసుకొచ్చాము ఫ్రెండ్స్. మీకైతే ఇది ఎంతమందికి తెలుసు? అది ఫ్రెండ్స్ చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. సో ఈ వాటర్ బాయిలర్ గురించి నేను క్లియర్గా డీటెయిల్గా ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తానండి. చాలామందికి తెలిసి ఉంటుంది, ఇన్ కేస్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అనమాట. సో మా బుజ్జి తల్లి కోసం అయితే మేము ఒక కొత్త వస్తువుని తీసుకొచ్చాము వాటర్ కోసము. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా అయితే వెయిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక నుంచి మా బుజ్జి తల్లి వీడియోస్ అయితే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటా అనమాట. ఇదైతే కాపర్ వాటర్ బాయిలర్ అనమాట. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.